నమస్కారం మహాలక్ష్మి గారు. నమస్తే నాగరాజ్ గారు. సో చాలామంది అండి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది అని అది ఫ్యాట్ డిపాజిట్ అయిన చోట ఆ విధంగా అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చాలామందిలో కూడా ఒక్కొక్క లైఫ్ స్టైల్లో ఉండేటువంటి వాళ్ళకి అది చాలా పెద్ద సమస్య. అవును. అది ఏ విధంగా ఫామ్ అవుతుంది, దానికి అంటే ఓవర్ వెయిట్ వల్ల ఫామ్ అవుతుందా, ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉండటం వల్ల ఫామ్ అవుతుందా, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఆ విధంగా ఫామ్ అవుతుందా, ఎలా దాని నుంచి బయటపడాలి అని అంటే? బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు అందరం మనం ఎప్పుడైనా వెయిట్ చూసుకునేటప్పుడు బిఎంఐ ఇది అందరికీ అవేర్నెస్ తెలుసు. ఇప్పుడు ఎవరైనా హైట్ వెయిట్ మనం ఉండాల్సిన దాంట్లో ఉన్నామా లేదన్నది ఒక బిఎంఐ రేంజ్ చూపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో బెల్లీ ఫ్యాట్ అనేది ఫస్ట్ చూస్తున్నాం, ఎందుకంటే ఓవరాల్ ఆఫ్ ద బాడీ వెయిట్ లాస్ అయినా కూడాను మాకు బెల్లీ ఫ్యాట్ అన్నది ఉండిపోతుంది. సో బెల్లీ ఫ్యాట్ ఎందుకు లూజ్ అవ్వట్లేదు, ఎందుకు అంత స్టబాన్గా ఉంటుంది అని అడుగుతున్నారు. సో అందరు అడిగే క్వశ్చన్, అందరు ఫేస్ చేసే ప్రాబ్లం కామన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. ఫస్ట్ మనకు వచ్చే ఫ్యాట్ డిపోజిషనే లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్లో కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోవడం వల్ల. అండ్ సెకండ్ థింగ్ వచ్చి కూర్చుని చేసే పనే ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎవరం బ్లేమ్ చేయలేం, బికాస్ వీఆర్ డిజైన్ లైక్ దట్. ఉన్న కల్చర్కి తగ్గట్టుగా మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకు డిపాజిట్ అవుతుంది, టూ మచ్ ఆఫ్ సిట్టింగా లేకపోతే మా లైఫ్ స్టైలా? అంత వెయిట్ లాస్ అయినా కూడా ఓన్లీ బెల్లీ ఫ్యాట్కి ఎందుకు అంత స్టబాన్గా పెట్టుకొని కూర్చుంటుంది? బికాస్ దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మేబీ లైఫ్ స్టైల్ అని మనం ఒక ముక్కలో చెప్పేస్తాం. లైఫ్ స్టైల్ అంటే ఏంటి, అన్నీ ఇంక్లూడ్ అవుతుంది. డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ ప్రతిదీ ఇంక్లూడ్ అవుతుంది. వీటిలో ఎక్కడో దగ్గర తప్పు చేస్తే కదా, వెన్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. బట్ ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం. ఆ మిస్టేక్ ఏంటి అంటే స్ట్రెస్ వల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఫస్ట్ డిపాజిట్ అయ్యేది లివర్లో అండ్ నెక్స్ట్ మజిల్. వెన్ దేర్ ఈజ్ టూ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిపాజిటెడ్ యాజ్ అ స్ట్రెస్. ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో కార్టిసాల్ లెవెల్స్, కార్టిసాల్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. మీ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటా అంటే ఇప్పుడు అందరిలో స్ట్రెస్ ఉంటుంది, అది కామన్. మనం తగ్గించుకోలేము, చేయలేము అని. దానికి మనం ఏం చేయాలి, మనం చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం తెలుసుకోవడానికి ముందు, సొల్యూషన్ తెలుసుకోవడానికి ముందు అసలు ఏ ప్రాబ్లంలో మనం ఉన్నాము, అసలు మన ప్రాబ్లం ఏంటి, మన బాడీ ఏంటి, మనం చేస్తున్న తప్పులేంటి, ఈ బేసిక్ మనం కరెక్ట్ చేసుకోగలిగితే వాట్ ఎవర్ ద మెథడ్ యు ఆర్ ఫాలోయింగ్ 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. మనల్ని మనం స్టడీ చేసుకోవాలి ఫస్ట్. మనల్ని మనం స్టడీ చేసుకోవడానికి మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాం నాగరాజ్ గారు. మన బెల్లీ ఫ్యాట్ ఆల్రెడీ మనకి ఎక్యుములేట్ అయ్యి ఉంది. మనం దాంట్లో మనం ఏ కేటగిరీలో ఉన్నాము, ఒబేసిటీలో గ్రేడ్ 1 ఒబేసిటీ, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 ఉంటాయి. సో వాటిని మనం అన్నీ మన టెక్నికల్ లాంగ్వేజ్లో వాడినా సామాన్య మనుషులకి అవి అర్థం కావు, చేసుకోలేరు కూడా. ఇప్పుడు సింపుల్ టెక్నిక్, మన ఇంట్లో అందరికీ టేప్ ఉంటుంది. సో టేప్ అన్నది అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం డయాబెటిక్లోకి వెళ్తామా లేకపోతే ఫర్దర్ జోన్ అంటే ఎయిదర్ ఆడవాళ్ళు పీసీఓడిలోకి వెళ్తారా, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తారా, మగవాళ్ళు అయితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, డయాబెటిక్ ఆర్ ఓవర్ వెయిట్ వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇవన్నీ. అంటే ఒక ఫౌండేషన్ స్టోన్ ఏంటి అంటే ఒబేసిటీ. సో ఆ ఒబేసిటీలో మనం ఉన్నామా లేదా, ఆ ఛాన్సెస్కి వెళ్తామా లేదా, లైఫ్ స్టైల్ డిసీజెస్లోకి వెళ్తున్నామా లేదా అని చెప్పడానికి ఈ టేప్ అన్నది ఒక చిన్న పరికరం అన్నమాట. ఈ టేప్ వల్ల మనం అరౌండ్ ద బెల్లీ సర్కంఫరెన్స్, మగవాళ్ళకైతే 91 to 92 ఇన్ బిట్వీన్, అదే ఆడవాళ్ళకైతే 85 సెంటీమీటర్స్. వీటిల్లో ఎక్కడైనా మనం ఉన్నామా లేదా, ఆ చెక్ లిస్ట్లో మనం ఉంటే జాగ్రత్తగా అలర్ట్ పడిపోయి ఎస్ మనం ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నాం. మన ఏ బిఎంఐ అవుతుందా ఆ బిఎంఐ కాదు, మనం బిర్యానీ మాస్ ఇండెక్స్లోకి వచ్చేసాం. బాడీ మాస్ ఇండెక్స్ రావట్లేదు ఇప్పుడు, బిర్యానీ మాస్ ఇండెక్స్. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని అంటే బిర్యానీ. సో ఇప్పుడు డైట్ అడగడానికి బిర్యానీ వదిలేయమంటారా, డైట్ అనగానే మేము ఇది వదిలేయచ్చా అని అడగరు, బిర్యానీ వదిలేయాలండి అని అడుగుతారు. సో లైఫ్ స్టైల్లో చేసే నెక్స్ట్ మిస్టేక్ లేట్ నైట్ తినడం. అందరం అంటే సోషల్ లైఫ్స్లో మూవ్ ఆన్ అవ్వాల్సిన వాళ్ళు మేబీ ఇది ఓన్లీ స్ట్రిక్ట్గా వీళ్ళే పాటించాలని చెప్పలేము, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. వాళ్ళ వర్క్ ప్యాటర్న్ అవ్వచ్చు, వాళ్ళ అట్మాస్ఫియర్ కావచ్చు. సో అలాంటప్పుడు మనకు మనం స్ట్రిక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ హిట్ అయ్యేది ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజ్. అవును. సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఉంటే ఆబ్వియస్లీ ప్రెషర్ విల్ బి మోర్ ఆన్ ద హార్ట్. అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్స్ మీద, ఎక్సర్సైజ్ మీద ఫోకస్ కన్నా మన మజిల్ బిల్డప్ మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. అంటే వెయిట్ లాస్ అనేది మేబీ అక్కడ మీ వెయిట్ మిషన్ మీద నెంబర్ చూసుకోవడానికో దేనికో అవ్వచ్చు,
బట్ ఫర్దర్గా మన లైఫ్ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మజిల్ జాయింట్ కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటుందో వెయిట్ లాస్ అయినా కూడా సస్టైనబిలిటీ ఉండాలి. దీనికి ఫస్ట్ ట్రిక్ వచ్చేసి దీంట్లో మనం 4 హ్యాక్స్ చెప్పుకుంటున్నాం. బెల్లీ ఫ్యాట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒకవేళ మనం ఏదైతే ఈ పారామీటర్స్ చెప్పామో వాటిల్లో ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడి నుంచి మేము ఏం చేయాలని డౌట్ అందరికీ వస్తుంది. సో ఫస్ట్ టైం రిస్ట్రిక్షన్ డైట్. సో టైం రిస్ట్రిక్షన్ డైట్ ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆబ్వియస్లీ 20% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. సో అది అందరికీ కాకపోవచ్చు, ఎందుకంటే మేము ఆఫీస్లో 7 వరకు ఉండిపోతాం, 8 వరకు ఉంటాం అని కొంతమంది అయితే, మా ఇంట్లో ఆ టైంకి వంట అవ్వదు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. లేదు మేము బయట తిరుగుతుంటాం ఆ టైంకి చేయలేం. బట్ హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. వెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ మనం ఇంకేం చేయలేము అన్నప్పుడు అది కష్టం. సో టైం రిస్ట్రిక్షన్ డైట్. టైం అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ మొదలు పెట్టారు, మార్నింగ్ ఏ టైంకి అయితే మొదలు పెట్టారు బిఫోర్ ద సన్సెట్, అంటే బై 7-7:30 యు ఆర్ నీడ్ టు కంప్లీట్ యువర్ డిన్నర్. ఇది మీకు 20% రిజల్ట్. 20% కదా, ఆల్మోస్ట్ లైక్ 50%. టైం రిస్ట్రిక్షన్తో పాటు క్యాలరీ ఎంతసేపు పోర్షన్ క్యాలరీ చూసుకుంటాం. వాట్ టైమ్ యు ఆర్ ఈటింగ్ అన్నది మన మ్యాటర్ లీస్ట్ ప్రిఫరెన్స్లోకి ఇస్తాం. బట్ వీ హ్యావ్ టు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాట్ టైమ్ యు ఆర్ ఈటింగ్, అది ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ ద సెకండ్ ప్రిఫరెన్స్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీస్ మాకు అంత టైం ఉండట్లేదు. సో మెనీ ఎక్సర్సైజెస్ ఆర్ దేర్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కూర్చొని చేసే ఎక్సర్సైజెస్, వాక్ అండ్ టాక్, ఇలాంటివి ఉన్నాయి. అండ్ స్ట్రెస్ని తీసేయడానికి మాకు ఇంకేం హ్యాక్స్ ఉన్నాయని అడుగుతారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ఫుల్ లైఫ్. బట్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో కూడాను వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ మెడిటేషన్ అది అందరికీ చేత కాదు. అది పెద్ద బ్రహ్మ విద్య అన్నట్టుంటుంది. అదేం బ్రహ్మ విద్య కాదు. వెన్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద వర్క్, ఆ ఫోకస్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ మీకు తెలుస్తుంటుంది అన్నమాట, అక్కడ ఆ ఫోకస్ చేస్తున్నావా లేకపోతే అదర్ థాట్స్ వస్తున్నాయా లేదా. వెన్ యూ ఆర్ ఫోకస్ యూ ఆర్ డూయింగ్ యువర్ వర్క్, ఆబ్వియస్లీ ఆ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నాం. ఇట్ ఈస్ అ సింపుల్ టిప్. అంటే మనం ఫోకస్డ్గా ఉన్నామా లేదా అని చెప్పడానికి మెడిటేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. బేసిక్గా ఎవరికైతే అలవాటు లేదో వాళ్ళకి మాత్రం ఇస్తున్న టిప్ నేనైతే. అండ్ 4th థింగ్ స్లీప్. దీన్ని లాస్ట్లో ఉంటుంది. ఇది ఎక్కడో ఉంటుంది అది అసలు. కానీ తెలియని మ్యాజిక్ ఏంటి అంటే స్లీప్లోనే చాలా క్యాలరీస్ బర్న్ అయ్యి ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుంది అనే విషయం తెలియదు ఎవరికి. లేట్ స్లీప్కి ఎట్ లాస్ట్ అదన్న అసలు అంచనా కూడా అయ్యి మనకి ఎప్పుడు కళ్ళు మూసి ఫోన్ పెట్టేయాలనిపిస్తుందో అప్పుడు మాత్రమే పడుకుంటున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ 1.5 hours ముందే మొత్తం రూమ్ అంతా, ఎందుకు లైట్లు వేసి ఎందుకు పడుకోమండి నాగరాజ్ గారు, ఎడిక్షన్ ఎక్కువైపోయింది. ఏదర్ వాచింగ్ టీవీ ఆర్ ద మొబైల్, అది ఎక్కువైంది. సో మెలిటోనిన్ ప్రొడక్షన్ లేనప్పుడు స్లీప్ ప్యాటర్న్ ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేసామో గ్రోత్ హార్మోన్స్ కానీ అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడో మెటబాలిజం ఇంబ్యాలెన్స్ ఎప్పుడో అప్పుడు న్యూట్రిషన్ కార్డు మనకు వచ్చేసింది అనమాట. మరి ఎలా అంటే ఇన్ని బాగానే ఉన్నాయి, కొంతమంది ఆయిల్ త్రూ కూడా వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇది బాగా అడిగారు. ఫస్ట్ వెయిట్ పుట్టాన్ అయిపోతుందంటే మేడం ఏ ఆయిల్ వాడేమంటారు. సో దీనికి చాలా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ వాడచ్చా, లేకపోతే ఈ ఆయిల్ ఇలా ఏం వద్దు. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, కొంచెం అవేర్నెస్ కావాలి ఈ విషయంలో నాగరాజ్ గారు. మనకి గవర్నమెంట్ ఏవైతే రూల్స్ ప్రకారం 2 ఆయిల్స్ యూజ్ చేయొచ్చు. ప్రతి ఆయిల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. బట్ అది అందరినీ రీచ్ అవ్వలేము కాబట్టి నేను బేసిక్గా ఒక ఆయిల్ చెప్తాను. ఫ్రీడమ్ వారిది రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. వాళ్ళ దాంట్లో ఎందుకు ప్రత్యేకించి ఇదే చెప్తున్నారు అని అంటే ఇట్స్ అ హార్ట్ ఫ్రెండ్లీ అండ్ సెకండ్ పాకెట్ ఫ్రెండ్లీ అండ్ థర్డ్ వచ్చేసి హార్ట్ ఫ్రెండ్లీ ఎందుకు అని అన్నానంటే ఇట్స్ గుడ్ ఫర్ ద రైజింగ్ యువర్ హెచ్డిఎల్ లెవెల్స్. అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే మీ గుండెకి అవసరమో అది మంచిది అని అంటే మీరు ఎలా చెప్పగలరు, ఎందుకని అంటారు. దీనికి ప్రతి ఒక్కరికి లాజిక్ అడుగుతారు. ఎందుకంటే అసలే వెయిట్ లాస్లో ఉందాం అనుకుంటుంటారు. సో ఎవ్రీబడి కాన్షియస్నెస్ అందరికీ ఎక్కువైంది. సో ఇది రైస్ బ్రాన్ అంటే ఏదైతే ఉందో ధాన్యపు పొట్టు నుంచి తీయబడింది. ఒరైజనాల్ అనే కంటెంట్ గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆబ్వియస్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. అండ్ సెల్ డ్యామేజింగ్ ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం. ఎందుకంటే క్యాన్సర్ అన్నది నెక్స్ట్ ప్లేస్, డయాబెటిక్ తర్వాత క్యాన్సరే వస్తుంది. ఎందుకంటే వస్తున్న స్టడీస్ కూడా బై 2050 యు ఆర్ గోయింగ్ టు సీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ గోయింగ్ టు సఫర్ విత్ ద క్యాన్సర్ అని అంటున్నారు. సో దీంట్లో ఉండేది ఏంటంటే వైటమిన్ ఈ, ట్రోకోట్రైనాల్స్ అంటమాట. సో సెల్ డ్యామేజ్ కాకుండా మనకి చాలా కాపాడుతుంది. సో అది ఈ ఆయిల్లో ఉంది. అండ్ వీటికన్నా మంచిది ఏముంది అని అంటే మన ఆయిల్స్ కూడా ఈవెన్
నాన్ వెజ్ వాడేటప్పుడు కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వాడేటప్పుడు కానీ వీళ్ళలో ఉండేది హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్. సో వీటిని ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల లేకపోతే ఎక్కువగా షాలో ఫ్రై కానీ ఇట్ ఈస్ లైక్ మల్టీపర్పస్. ఓకే. దేనికైనా ఈవెన్ మీరు సలాడ్ మేకింగ్ చేసుకునేటప్పుడు కూడాను ఈవెన్ మనం ఫైన్ డ్రెస్సింగ్ కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్ని. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్స్ వాడేటప్పటికి. ఈ అవేర్నెస్, మినిమం అవేర్నెస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పాకెట్ ఫ్రెండ్లీ అని ఎలా చెప్పారు అని అడిగారు. పాకెట్ ఫ్రెండ్లీ అంటే మినిమం అవేర్నెస్ అండి. మనం జనరేషన్తో మారుతున్నాం కాబట్టి అవేర్నెస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడాల్సింది ప్యూఫా అండ్ మ్యూఫా. దీస్ ఆర్ ద గుడ్ కొలెస్ట్రాల్ ఫర్ ద హార్ట్ అండ్ ఇట్ ఈస్ అ గుడ్ ఆయిల్ మాట. ఆ స్టాండర్డ్స్ని వీళ్ళు మీట్ అయ్యారు. సో అందుకని చెప్పి ఇది గుడ్, పాకెట్ ఫ్రెండ్లీ, హార్ట్ ఫ్రెండ్లీ. అవేర్నెస్ కోసం నేను ఇది చెప్తున్నాను. ఎందుకంటే జస్ట్ వెళ్ళి ప్యాకెట్ పికప్ చేయడం కాదు, లేబులింగ్ కూడా చదవడం నేర్చుకుంటే ఎంతో కొంత ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళం కాబట్టి ఆ మినిమం అవేర్నెస్ అవసరం మనకి. సో మీరు చెప్పినటువంటి ప్యాటర్న్ అంతా ఫాలో అయిపోయి డైట్లో ఎవరైతే ఆయిల్ని బ్లేమ్ చేస్తారో మార్కెట్లో దొరికేటువంటి వాటిల్లో ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా. అంటే ఒకదాన్నే కల్పరేట్గా చూపించుకుంటా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితో పాటు ఇవి మార్చుకునేటి ఇప్పుడు ఇలాంటి అవేర్నెస్ ఉండేది. ఇప్పుడు ఆబ్వియస్లీ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ అని. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, వెయిట్ లాస్ కోసమో లేదంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తోటి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ సమస్య నుంచి బయటపడటం కోసం, లేదా కొంతమందికి డిసీజెస్ ఉంటాయి, లాంగ్ రన్ డిసీజెస్. సో వాటి నుంచి బయటపడలేకపోతారు. అది కూడా ఫుడ్ త్రూ కంట్రోల్ చేసుకుందాం అనుకుంటారు, ఒక హోలిస్టిక్ న్యూట్రిషన్తో కంట్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల కస్టమైజబుల్, అంటే ఏదో చెప్పామని కాకుండా ఇట్స్ అ హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్. వాళ్ళు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఫాలో అయ్యే వరకు మేము ఫాలో అప్ చేస్తూనే ఉంటాము. అండ్ ఇట్స్ నాట్ లైక్ దట్ ఏది ఇచ్చి వదిలేశారని కాదు. అంటిల్ దే రివర్స్ దర్ కండిషన్స్, వీఆర్ నథింగ్ బట్ హోలిస్టిక్ కోచ్. అంటే వాళ్ళ కండిషన్ రివర్స్ చేయడమే మా బాధ్యత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మహాలక్ష్మి గారి డైట్ కనుక మీకు కావాలి అనుకుంటే, మీ లైఫ్ స్టైల్ మీరు మీ చేతుల నుంచి చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక డైటీషియన్ త్రూ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.